మీ జీవితంలో సాయిబాబా లీల అనగానే మీకు మొదట గుర్తొచ్చేదేది? ఆయన లేకపోయి ఉంటే ఇది నేను అది జరిగేది చెప్పాను కాదని కదండీ! ఏమనిపించిద్ది? నేను మా ఒక చాలా అనంతపురం జిల్లాలో ఒక మారుమూల గ్రామం. చిన్న ఆహ్, అక్కడ మా అమ్మకు 11 మంది సంతానం. హ్మ్. నేను 11వాడిని. ఆహా! 10 మందికి చదువు రాలేదు. ఆ! నాకొక్కనికే చదువొచ్చింది. ఆహా! అందుకే నేను నేను దాదాపు 100 పుస్తకాలు రాశా. ఈ దశాబ్దం అస్సలు మహాకవిగా పేరు, గొప్ప విమర్శకునిగా పేరు, 600 సంస్థలు ఇదంతా ఒక మానవం సాధ్యమవుతుందా? నిజమే. అన్ని అంటే ఇది ఛానల్ బాబా వల్లే చాలా ఛానల్స్‌లో జరిగిందంటున్నారా? పనిచేసిన, పత్రికల్లో పనిచేసి పుంఖానుపుంఖంగా ఒక ఒక కొన్ని వేల మంది శిష్యుల్ని తయారు చేశా. స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద నడిపారు. 600 సంస్థలను ఏకం చేశా. హ్మ్. నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షుడిని, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ చైర్మన్‌ని, హ్మ్. మంచి వక్తని, నటుడిని, లిరిసిస్ట్‌ని, ఇన్ని ఇన్ని పాత్రలు ఎలా గాయకులు వచ్చాయి? కూడా. గాయకులు అన్నీ ఇలా ఎక్కడి నుండి వచ్చాయి? మల్టీ మా అమ్మ టాలెంటెడ్. ఇదే రాశాను, నేను ఒక పుస్తకంలో రాస్తే హైకోర్టు జడ్జిల మధ్య తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు ఆయన ఆ పుస్తకావిష్కరణకు వచ్చినాడు. శంకరం గారు. హ్మ్. అంటే డాక్టర్ నాలేశ్వరం శంకరం అని ఆయన చదువుతూ ఇది చదివాడు. బిక్కీ కృష్ణ ఈ రోజు ఇంత సృష్టించి ఇంత చేశాడు సామ్రాజ్యం అంటే, హ్మ్. ఆయన 11వ వాడు. హ్మ్. 10 మంది పిల్లలను పదే పదే కనలేక మా అమ్మ గర్భంలోనే నా పిండాన్ని అంతం చేయాలని ఆకు పసలు తాగిందట. ఆహా! ఆ ఆకుల పసరులే నాలో కవిత్వపు రస ఝరులుగా మారి నేను కవినై కావ్యమైపోయాను. ఓహో! కవిత్వం మృత్యుంజయ మంత్రం అని రాసి. హ్మ్. ఫ్లో అంటే వర్డ్స్‌వర్త్ అంటారు కదండీ! పొయట్రీ అనేటువంటిది ఓవర్ ఫ్లో ఆఫ్ పవర్‌ఫుల్ ఫీలింగ్స్ అంటాడు. విశ్వ సాహిత్యాన్ని మదించిన కవిత్వం డిక్షన్ నేను రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా కొన్ని వేల మందికి ఆదర్శంగా ఉన్నాయి. అందులో సాయిబాబా ఇది ఒకటి. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా నేను సెల్ఫ్ రియలైజేషన్ నేను చేసుకోవాలి కదా! హ్మ్. అడుగడుగున బాబా ఎట్లా అంటే అడుగడుగున కూడా శబ్ద బ్రహ్మం నీవు, శుద్ధ బ్రహ్మం నీవు, పరిశుద్ధ ప్రేమ స్వరూపం నీవు, భక్తుల హృదయాబ్జ భృంగమే నీవు, భూమిపైన నడిచిన లింగమే నీవు, పరమ పావన సాయి శివలింగమే నీవు అని రాశాను. హ్మ్. అంటే ఒక్కసారి పొంగి అసలు ఇంకోటేంటండి, నో వర్డ్స్. ఒకసారి బాబా గురించి అనుకున్నామంటే ఎన్ని సంఘటనలు నా జీవితంలో. రేపు నిన్ను చంపేస్తారంటే నేనే చెప్పాను. నువ్వు ఎవడురా నన్ను చంపడానికి? నేను కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా నేనున్నప్పుడు కూడా చంపడం ఏంటి? బాబా చంపితే చంపుతాడు. మీరు అస్సలు భయం ఉండదండి. హ్మ్. బాబా భక్తుడైన భయం ఉన్నోడు బాబా భక్తుడు కాదు. ఆ! ఇది గుర్తించాలి భక్తులంతా. ఓకే. ఆ! భయం నీలో నిజమే. ఉందంటే నువ్వు పూర్తి బాబా భక్తురాలు కాదు. హుహు. ఏమన్నాడు? అండగా నేనుండా భయమేలన్నాడు. హ్మ్. నన్ను నన్ను నమ్మే పతనమైన ఒక్కరిని చూపించారా అని ఏకాదశి సూత్రాలు చెప్పాడు. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ నివారణం. హ్మ్. నా భక్తుల ఇళ్లలో లేమి అన్నది పొడసూపదు. హ్మ్. నా యొక్క సమాధి సమాధానం చెబుతుందండి. హ్మ్. ఇంత హామీ ఇచ్చినటువంటి జగద్గురువు 4 యుగాల్లో ఎవరూ లేరు. హ్మ్. ఇది మనం చాలా అదృష్టం. కలియుగము పాపయుగం అంటారు కదా! ఇది చాలా పుణ్యయుగము ఇన్ ద పాయింట్ ఆఫ్ షిరిడీ సాయిబాబా. హ్మ్. సాయిబాబా పుట్టడం వల్లనే ఇది పుణ్యయుగం. సాయిబాబా భక్తుడు. అయినటువంటి వాళ్ళు సాయిబాబా భక్తులు ఇంక ఏ మతము, కులము, ఇంకొక దేవుడిని ఆలోచించరండి. హుహు. అంటే మీరు ఆలోచించండి నిజమే. అది అడిక్ట్ అయిపోతారు అంతే. మీరిందాక ఒక మాటన్నారు కృష్ణ హ్మ్. గారు. హ్మ్. నేనిదొక ఫైనల్ క్వెషన్‌గా అడుగుతున్నాను. హ్మ్. ఏంటంటే, సాయి శివలింగం అనే మాటన్నారు. హ్మ్. సాయిబాబా అనే వ్యక్తి ఒక మనిషిగా జన్మించారు. హ్మ్. ఒక గురువుగా మారారు. ఈ హ్మ్. రోజుకి మేమందరం, మనమందరం హ్మ్. అనుసరిస్తున్నాం. హ్మ్. ఆయన్ని పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. హ్మ్. కానీ కృష్ణ సాయిగా, హ్మ్. ఆంజనేయ స్వామిగా, హ్మ్. వినాయక సాయిగా, హ్మ్. ఇప్పుడు మీరన్నట్టుగా సాయి శివలింగంగా ఆయన్ని కొలవడాన్ని కొందరు అదే ఇప్పుడు ఆక్షేపిస్తున్నారు. ఎందుకంటే ఒకటేంటంటే సాయిబాబా వేరు, ఆ! శివుడు వేరు, కృష్ణుడు వేరు, కాదు. రాముడు వేరు, హనుమంతుడు వేరు. ఒకటండి ఇక్కడ ఆ మీరు రూపాల్లోకి సాయిని తీసుకువెళ్ళడాన్ని చక్కని ప్రశ్న తప్పుపడుతున్నారు. వేశారు. హ్మ్. సరే ఎవరు తప్పు పట్టేది అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అండి. ఎందుకంటే హ్మ్. రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది. భావ హ్మ్. ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటుంది. హ్మ్. కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, అందులో తప్పు లేదు. కానీ పరిశోధన చేసి చెప్పితే మంచిది. అవును. ఇక్కడ నేనేమంటున్నానంటే, నేను బాబాని ఇప్పుడు అక్కడ మేగుడు అని ఒక భక్తుడున్నాడు. హుహు. బాబాని శివునిగా భావిస్తాడు. హుహు. ఆయన 16 కిలోమీటర్లు వెళ్ళి, చెప్పులు హ్మ్. లేకుండా వెళ్ళి, నీళ్ళని తెచ్చి హరహర మహాదేవ అని చెప్పి ఆయన మీద, బాబా మీద నీళ్లు అభిషేకం చేసేవాడు. హ్మ్. ఆయన భావనది. ఆయన శివునిగా ఆయన భావించాడు. హ్మ్. నేను కవిగా ప శివునితో ఎందుకు దీంట్లో కూడా సాయితత్వం, శివతత్వం అని ఒక చాప్టర్ ఉంటుంది. హుహు. ఎందుకంటే ఆయన భిక్షాటన చేశాడు శివుడు. హ్మ్. ఈయన కూడా భిక్షాటన చేశాడు. అంటే కొన్ని పోలికలు హ్మ్. వచ్చినప్పుడు
ఆ భిక్షాటన ఎందుకు 5 ఇళ్ళకి ఎందుకు చేశాడు బాబా అంటే, 5 ఇళ్లల్లో వాళ్ళ యొక్క కర్మలను తాను తీసుకుంటాడు. రూ. 2 దక్షిణ అడిగారంటే శ్రద్ధ సబూరి. హ్మ్. ఇతరుల కర్మలు తీసుకోవడానికి. ఇది అవధూతల యొక్క లీలలని మనము ఎక్స్‌ప్రెషన్ చేయలేము. దానికొక కారణాలుండవు. అన్‌కండీషనల్ లవ్ అంటారు గదా! అలా హ్మ్. ఉంటుందంట. లుక్ టు మీ, ఐ విల్ లుక్ టు యూ అన్నాడు హ్మ్. బాబా. కాబట్టి నీవు బాబాని ఎంతగా ప్రేమిస్తావో, ఎంతగా ఆరాధిస్తావో, ఎంతగా ఇన్వాల్వ్ అయితావో, అన్ని చోట్ల నేనున్నానని తెలుసుకోకపోతే నీకు నా గురించి ఏమి తెలియనట్టే లెక్క అన్నాడు. అందరి రూపాలు నేనే అన్నాడు. హ్మ్. కాబట్టి ఇంక కులము, మతం అది ఏముంది, ఒక కుక్క వచ్చినా, ఒక పిల్లి వచ్చినా అన్నిటిని నువ్వు ఆరాధించు. వాటన్నిటికి ఆకలి కొన్నవారికి అన్నం పెట్టేవాడు, గుడ్డలు లేనివారికి గుడ్డలిచ్చేవాడు నా దృష్టిలో గొప్పవాడన్నాడు. ఒక చీమలకి కాశీరాం అనేటువంటి అతను చీమలకు చక్కెర వేస్తే, ఆ చీమల స్వరూపాలన్నీ గూడా బాబా సంతృప్తి పడతాడని వేశాడు. హ్మ్. మీరు ఒక కుక్కకు అన్నం వేసి లక్ష్మీబాయి సింధే రొట్టెలు తెచ్చి పెడితే కుక్కకు వేస్తాడు బాబా. ఉదయమే కాపాడే భార్య వచ్చి రొట్టేసి, "అమ్మా నాకు ఈరోజు కడుపు నిండింది తల్లి" అంటాడు. హ్మ్. ఎట్లా అంటే ఎక్కడో ఉదయం ఒక రొట్టె వేసింది. అంటే ఇది చూడాల. హ్మ్. ఇది చూడకుండా ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇవన్నీ ఎవరు పెట్టారండి? బాబా వచ్చి పెట్టాడా? అసలు హ్మ్. బాబా దేవుడని చెప్పాడా ఎక్కడన్నా? నాకు కిరీటాలు పెట్టమని చెప్పాడా? నీకు కొన్ని కోట్లు వస్తే నువ్వు కిరీటాలు తీసుకుపోయి బాబాకి పెడతావు. వెంకటేశ్వర స్వామికి పోయి మొక్కొని, నాకు 100,00,00,000 ఇస్తే నీకు ఒక 1,00,00,000 ఇస్తాను స్వామి అంటే ఇది బిజినెస్సా? వెంకటేశ్వర స్వామికి తెలీదా? అవును. బాబాకు తెలీదా? బాబాను శుద్ధ పరబ్రహ్మము. హ్మ్. ఆయన ఒక రూపము కాదు. ఆ రూపంలో వచ్చాడంతే. శుద్ధ పరబ్రహ్మము. అన్ని చోట్ల ఉన్నారు. మొత్తం కాస్మిక్. దాని గురించి మీరు ఇంకొక లైవ్ పెడితే నేను తప్పకుండా. చెబుతా. నేను మీకు చాలా లైవ్స్ విశ్వమంతా గూడా ఎట్లా బాబా పెట్టాల్సుంది. అనేటువంటిది సైంటిఫిక్‌గా చెప్తా. ఊరికే ఏదో ఆ! ఆషామాషీ కాదు. బిగ్ బ్యాంగ్ థియరీని తీసుకొని సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో సహా తప్పకుండా నేను చేద్దాం. చెప్తా. చాలా డెప్త్‌గా వెళ్ళాలి. సైన్స్ వెళ్దాం. అండ్ స్పిరిచువాలిటీ హ్మ్. ఇన్ ద పాయింట్ ఆఫ్ బాబా. ఆ ఒక తెరను హ్మ్. ఆధ్యాత్మికానికి సైన్స్‌కున్న తెరను తొలగించిన ఏకైక జగద్గురువు షిరిడి సాయిబాబా. హుహు. దీనిపైన ఎన్నో ఆర్టికల్స్ కూడా నేను రాశాను. నేనేదో ఇప్పుడు మాట్లాడుతున్న నేను హేతువాదే. ఒకప్పుడు నేను కమ్యూనిస్టే, అభ్యుదయ కవే. హ్మ్. ఇప్పుడు నేను మాట్లాడితే దానికొక వాల్యూ ఉంటుంది. ఎవరు హ్మ్. పడితే వాడు మాట్లాడితే వాల్యూ ఉండదు. మాట్లాడకూడదండి. దేవుళ్ళు నా చరమగీతం మీరు చదివితే 22 ఏళ్ల వయసులో రాసిన చరమగీతం చదివితే ఆ! అసలు దేవుడు ఉన్నాడంటే ఫస్ట్ కొట్టేవాడిని నేను. అలాంటి మీరిప్పుడు సాయి భక్తులుగా మారిపోయారు. భక్తులుగా పరమ కాదండి ఇక్కడ. ఐ యామ్ నాట్ భక్తుడిగా. ఏ డివోటీ ఆఫ్ షిరిడి సాయిబాబా. ఐ హ్మ్. యామ్ రిసర్చ్ స్కాలర్. ఆ! స్కాలర్. ఆ! నేను ఇంకా మిమ్మల్ని ఈ చెప్పాలంటే ఐ యామ్ ప్రశ్న సర్వెంట్ అడగాలి. ఆఫ్ షిరిడి సాయి. సర్వెంట్ అంట. ఎందుకంటే సర్వెంట్ సేవకుడిని. సేవకుడిని. ఎందుకంటే ఒక గొప్ప ఆదర్శము. ఆయన హ్మ్. ఐడియలిజాన్ని గనక షిరిడి సాయి అంటే ప్రపంచోన్మాదానికి తిరుగులేని మందు సాయి తత్వము అంటారు శరత్ బాబూజీ. ఆయన ఐడియాలజీ‌ను గనక ఇంప్లిమెంటేషన్ చేస్తే కులము లేదు, మతము లేదు, ఏమి లేదు. అందరూ ప్రేమతత్వంతో హ్యాపీగా ఉండొచ్చు. ఈ ఈ క్రైమ్ ఉండదు. ఈ ద్వేషాలుండవు, విద్వేషాలుండవు. ఎవడండి ఒక మతాన్ని అడ్డుపెట్టుకొని ఒక రాజకీయ నాయకుడు హ్మ్. ఇంకొకడంటాడు. ఇంకొక మతాన్ని అడ్డుపెట్టుకొని ఇంకొక నాయకుడు. అవును. ఈ వీళ్ళందరూ కూడా పీఠాలు పెట్టుకున్నోళ్ళు, కూటాలు పెట్టుకున్నోళ్ళు వీళ్ళందరూ చెప్తున్నా. నేను సీనియర్ జర్నలిస్ట్ 40 ఇయర్స్. హ్మ్. నేను జర్నలిజంలోను ఎంతంటే రిసర్చ్ ఆర్టికల్స్ రాసానని తెలుసు. హ్మ్. వీళ్ళందరూ కూడా స్వార్థపరులు బాగా మానవుడే స్వార్థపరుడు. అవునండి. వీళ్ళు ఏం చేస్తున్నారండి, వీళ్ళు సింహాసనాలు కావాల, కిరీటాలు కావాల, ఆశ్రమాలు కావాల, బంధుబలం కావాల, కాళ్ళకు ముక్త 10,000, 1,00,000 హ్మ్. ఇది. హ్మ్. వీళ్ళంతా మళ్ళీ సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని ప్రాక్టికల్‌గా నిరూపించిన ఏకైక గురువు. ఎందుకంటే ఆయన దత్తావ స్వరూపం అది. హ్మ్. హ్మ్. శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య అవును. ప్రభు, షిరిడి సాయిబాబా. దత్తాత్రేయుడి ఐదో అవతారమే ఆ! షిరిడి సాయిబాబా. అదంతా దృష్టాంతాలు చాలా ఉన్నాయి. హ్మ్. అన్ని చరిత్రలో ఉన్నాయి. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలోనే ఉంది. ఆంజనేయ స్వామి షిరిడి సాయిబాబాకు వచ్చినట్టు ఆయన చెప్పాడు. అవును. అదేవిధంగా సమర్థ అక్కలకోట మహారాజే చెప్పాడు. హ్మ్. తన భక్తులకే చెప్పాడు. అక్కడ ఉన్నార్రా షిరిడీలో నా అంశమని. హ్మ్. ఇవన్నీ ఆధారాలు ఎన్నో ఉన్నాయి. రమణ మహర్షే చెప్పాడు. రమణ మహర్షి కూడా చెప్పాడు కదా! అవునండి. షిరిడి సాయిబాబాని పూజించు అని చెప్తాడు. ఆయన 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 ఆశ్రయించు అని చెప్పాడు. ఆహ్, కృష్ణ గారు మన ఇటువంటి ఎవిడెన్సెస్ ఇవన్నీ కాదు. అంటే నేను హ్మ్. పరిశోధన చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్. అది తెలియకుండా ఏదో ఒక రాగద్వేషాలతో, అహంభావంతో విమర్శలు చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. హ్మ్.